నిర్వహిస్తున్న జయకుమార్ గారు, ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ న్యాయవాదులు అందరూ కూడా, గిరిధర్ శర్మ గారు, రామకృష్ణ గారు, రమేష్ గారు, మా మేడం గారు, అందరూ కూడా నమస్కారాలు. చాలా సంతోషదాయకమైన విషయం, నాకైతే చాలా ఆనందంగా ఉంది. చిత్తూరులో నేను వస్తున్నప్పుడు మిత్రులందరూ ఇంత పెద్ద ఎత్తున కలుస్తానని చెప్పి నేను కూడా ఊహించలా. ఎలక్షన్ క్యాంపెయిన్లో బాగుంది, ఎంత అవకాశం ఉంది అందులో కలిసేసి వెళ్ళిపోతాం, తిరుగుతున్నట్టు జరుగుతున్నది. బహుశా పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా, అందరిలో కూడా నేను ఏ జిల్లాకి వెళ్ళినా సోదర న్యాయవాదులు ఇంత పెద్ద ఎత్తున వచ్చి, ప్రతి జిల్లాలో కూడా సమావేశాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున వచ్చి నాకు మద్దతుగా నాతో కలిసి పాల్గొనటం, నాతో కలిసి క్యాంపెయిన్ చేయటం, నాకు మద్దతుగా మిగతా వాళ్ళందరికీ చెప్పడం కూడా ఏ అభ్యర్థికి జరగట్లేదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. వాళ్ళు చూస్తున్నాను నేను అన్ని జిల్లాలు కూడా. ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ తిరుగుతుంటే, అన్ని జిల్లాలు తిరుగుతుంటే, సోదర మిత్రులు మన ముందు చెప్పుకున్నారు, అందరిలోనూ వస్తున్న మాట, మీరు మొదటిసారా కాదా, ఇంతకుముందు ఏమైనా పోటీ చేస్తున్నారా అనే ప్రశ్న చాలా చోట్ల అన్ని బార్లో కూడా వస్తుంది. ఇవాళ మన బార్లో కూడా 3-4 అడిగారు, మీరు ఫ్రెష్ అయితే మీ యొక్క క్యాండిడేట్ల గురించి ఆలోచిస్తా, బెస్ట్ ప్రిఫరెన్స్ వేస్తామని చెప్పి ఒకళ్ళు, లేదా ఫస్ట్ ప్రిఫరెన్స్ వేస్తామని చెప్పి ఒకళ్ళు, అలా చెప్పడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, ఇందాక బాజీ గారి సోదరులు చెప్పినట్టుగా గత బార్ కౌన్సిల్ ఎన్నికల పనితీరు విషయంలో కొంత అవకతవకలు కానీ లేదా వైకల్యం చెందినని చెప్పి కూడా మనం చెప్పవచ్చు కూడా. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో మన మిత్రులు 2-3 ప్రస్తావించారు. మన అందరం కూడా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళని, కాబట్టి ఏ ఇష్యూ వచ్చినా హాస్పిటల్కి వెళ్తే లక్షలకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ప్రైవేట్ ఇన్సూరెన్సులు వేలకు వేలు వసూలు చేస్తున్నాయి. తక్కువ ఖర్చుతో వస్తుందని చెప్పి బార్ కౌన్సిల్ చేస్తే 3,000 రూపాయలు కట్టిన డబ్బులు కూడా రిటర్న్ చేసిన పరిస్థితి. అయితే నాకు మిత్రులు రాష్ట్ర వైద్య శాఖ, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారిని అడిగా, ఇలా పోటీ చేస్తున్నానని, నేనేం చేయగలనంటే, నేను అడిగా, నా సొంతానికి ఏం అక్కర్లేదు, నాకు అడ్వకేట్స్ కమ్యూనిటీ ఫెటర్నిటీకి ఉపయోగపడే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందజేయగలిగితే అది మాకు చాలా 10,000 అవుతుంది, అది అందరికీ ఉపయోగం ఉంటుందని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయటం, వారు వెంటనే సరే అవునే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, నా రాష్ట్ర ప్రభుత్వం వైపు మన వైపు ఉంచి ఏం చేయొచ్చో నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నీకు కోఆపరేట్ చేస్తానని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వటం కూడా జరిగింది. అలాగే నేనైతే నా ఆలోచన ఏంటంటే, 3,000 రూపాయలు తక్కువ అవ్వచ్చు, 10 లక్షల రూపాయలు సరిపోదు, కనీసం 25 lakhs మినిమం మనం అవసరం అవుతుంది ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా కానీ. కాబట్టి బార్ కౌన్సిల్ కొంత బేర్ చేసే విధంగా కూడా ఆలోచన చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా కొంత ఇవ్వచ్చు, గ్రాంట్గా కూడా ఇవ్వచ్చు, లేదా మనం కొంత పెట్టుకొని, లేదా మనం కొంత అమౌంట్ పెంచుకొని, ఇవన్నీ మట్టికి హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఒక మార్గం మనం ఆలోచన చేయొచ్చు, దాన్ని సాధించవచ్చు అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఇప్పటికే మరి ప్రొటెక్షన్ యాక్ట్ విషయంలో, ప్రొటెక్షన్ యాక్ట్ మన యొక్క అడ్వకేట్స్ పద్ధతి చెప్పుకున్నారు, ఇది కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఇప్పటికే ప్రొటెక్షన్ యాక్ట్ సెనెట్ కమిటీ ముందు పెండింగ్లో ఉంది. నేను లా మినిస్టర్ గారితో మాట్లాడి గత వారం రోజుల క్రితం కూడా ఆయన ప్రకటన చేస్తున్నారు, మేము సానుకూలంగా ఉన్నాము కేంద్ర ప్రభుత్వం అని. దీన్ని త్వరితగతంగా దాన్ని తీసుకొచ్చే విధంగా, వీలైతే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే దీన్ని ముందుకు తీసుకొచ్చే విధంగా నా వైపు నుంచి, మా వైపు నుంచి కూడా నేను ప్రయత్నం చేస్తాను. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎలా ఉన్నప్పటికీ కేంద్రం దీన్ని సానుకూలంగా ఉంది కాబట్టి ఆ ఇష్యూలో కూడా మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. ప్రొటెక్షన్ యాక్ట్, హెల్త్ ఇన్సూరెన్స్ కేంద్రం వైపు నుంచి మరి దాన్ని సానుకూలంగా తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తానని చెప్పి భావిస్తున్నాం. ఇకపోతే లా నేషనల్ విషయంలో మన మిత్రులు చెప్పుకున్నారు, డెఫినెట్గా ఇది 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ముందే ఎలక్షన్ ముందే ప్రకటించింది, దీన్ని మరి వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని విషయంలో కూడా నేను ప్రయత్నం చేస్తాను. అలాగే మరి కొన్ని విషయాలు 2-3 విషయాలు తిరుగుతున్నప్పుడు కూడా నా దృష్టికి వచ్చినాయి. మరి హౌస్ సైట్స్ విషయంలో దీన్ని మన అడ్వకేట్స్కి అంటే జర్నలిస్టులకి అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.
హౌస్ సైట్స్ కూడా మరి ఏ జిల్లాకు ఆ జిల్లా ముందు హైకోర్టు వాళ్ళు అడుగుతున్నారు, ఏ జిల్లాకు ఆ జిల్లా కూడా దీన్ని మరి సమస్య పరిష్కారం అంటే గవర్నమెంట్ రేట్ కనుక ఫిక్స్ చేస్తే ల్యాండ్ ఎక్వైర్ చేయటమో లేదా ఉన్న ల్యాండ్ ఇవ్వటమో చేస్తే కూడా దాన్ని కూడా ప్రయత్నం చేయటంలో తప్పులేదు. అది ఏ స్థాయి వరకు చేయగలుగుతామా అనేది నేనైతే ప్రయత్నం చేసి చెప్తాను. అలాగే నాకు రిటైర్మెంట్ అయినప్పుడు కానీ చనిపోయినప్పుడు కానీ ఇందాక మన మిత్రులు చెప్పున్నారు, మరి చాలా ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వటంలో ఒక డిలే జరుగుతున్నది. అలాగే సరైన అమౌంట్ కూడా తక్కువ వస్తున్నది. వాళ్ళు మిగతా రాష్ట్రాలు ఇంకా ఎక్కువ అమౌంట్ ఇస్తుంటే మన రాష్ట్రంలో తక్కువ అమౌంట్ ఇస్తున్నారు. కాబట్టి దాన్ని కూడా అమౌంట్ పెంచవలసిన అవసరం ఉంది. కానీ నా మనసులో ఒకటైతే మరి 60 years 65 years తర్వాత సీనియర్స్ ప్రాక్టీస్ తగ్గుతుంది, వాళ్ళు కూడా తగ్గించుకుంటారు, వాళ్ళ మెయింటెనెన్స్ కూడా ఇబ్బందికరం ఉంది. దీన్ని పెన్షన్ లాగా 60 years ఒకసారి 65కి కొంత అమౌంట్, 70 years కొంత అమౌంట్, అలా ఏదైనా తీసుకురావడానికి అవకాశం ఉందా? ఇది నేను ఎన్నికలు అయిపోయిన తర్వాత నాకు కనుక అవకాశం వచ్చిన తర్వాత వస్తే నేను కనుక బార్ కౌన్సిల్కి ఎన్నిక అయితే నేను డెఫినెట్గా సీనియర్ అడ్వకేట్స్తో ఒక కమిటీ వేసి ఈ యొక్క ఇష్యూస్ అన్నిటి మీద మరి వాళ్ళతో డిస్కస్ చేసి అన్ని వాళ్ళతో కూడా దీన్ని బార్ కౌన్సిల్లో ఇంప్లిమెంట్ చేసే విధంగా, దానికి అడ్వకేట్స్కి మరి మెజారిటీ ఆఫ్ ద అడ్వకేట్స్కి ఉపయోగపడే విధంగా దాన్ని తీసుకొస్తానికి నేనైతే ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనమే చేస్తున్నా. మిత్రులారా, మరి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, ఇది అన్ని రకాల డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. రెండు, మరి జ్యుడిషియరీలో మరి దాదాపు 2000 చట్టాలని రద్దు చేయడం కూడా జరిగింది. కానీ జ్యుడిషియరీ యొక్క మరి గౌరవం పెంపొందే విధంగా కొంత ప్రక్షాళన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మరి అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే నాలాంటి వ్యక్తులకి ప్రభుత్వ మినిస్టర్లతో మాట్లాడి తీసుకురావాల్సిన ఉంది. బార్ కౌన్సిల్ యొక్క ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి బార్ కౌన్సిల్లో సరైన వ్యక్తుల్ని కనుక మనం పంపించగలిగితే, ఎన్నుకోగలిగితే రేపు మళ్ళీ ఇబ్బంది లేకుండా బార్ కౌన్సిల్ని బ్లేమ్ చేయకుండా మరి దాని గౌరవం మరి పెంచుకునే విధంగా ప్రయత్నం చేయవచ్చు. ఆ విధంగా బార్ కౌన్సిల్ యొక్క ప్రతిష్ట మరి పెరిగే విధంగా ఏమాత్రం తగ్గకుండా కూడా నేనైతే పనిచేస్తాను. నన్ను ఇంకో వ్యక్తి విమర్శించే పరిస్థితి రానికుండా నేను పనిచేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరూ కూడా మనవి చేస్తాను. ఇంకో విషయం కూడా రాజీ గారు చేస్తున్నారు. నిజంగానే ఇది ఒక వ్యాపారంగా కానీ లేకపోతే దాన్ని ఏ విధంగానే దాన్ని ఎలా అర్థం చేసుకున్నా కానీ మరి వృత్తినే నమ్ముకున్న న్యాయవాదులు అంటే మనం వృత్తిలోకి వచ్చినప్పుడు చాలా గౌరవంగా వస్తాం, అభిమానంతో వస్తాం, దీన్ని సాధించాలని చెప్పి వస్తాం. ఒక కేసు తీసుకుంటే దాన్ని విజయం సాధించాలని ప్రయత్నం చేస్తాం. అంటే ఇద్దరు వ్యక్తులు లాయర్లు ఉంటే ఒకళ్ళే గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోయినా కూడా ఒకవేళ మన దగ్గర పాయింట్ అయిపోతే బాధపడం, అరే నాకు మన వీక్ పాయింట్ అని కూడా మనకు అర్థమవుతుంది, దాన్ని ఓడిపోయినా బాధపడం. కానీ మరి కేసు బలం ఉంది, గెలవాల్సిన కేసులు మరి లాబింగ్ జరిగి లేకపోతే ఇంకేదైనా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ రకరకాల ఇన్ఫ్లుయెన్స్లు ఈ మధ్య జరుగుతున్నాయి. బార్ కౌన్సిల్ని ఉపయోగించుకుని కూడా కొంత లాబింగ్ జరుగుతోంది. వృత్తిని నమ్ముకున్న న్యాయవాదులకు న్యాయం జరిగే విధంగా బార్ కౌన్సిల్ వ్యవహారం జరగాల. కానీ దాన్ని వ్యాపార కేంద్రంగా లేకపోతే తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెంచుకునే విధంగా జరగడానికి వీల్లేదని నా అభిప్రాయం. కానీ ఆ విధంగా కూడా ఆలోచన చేయవలసిందిగా కూడా సోదర న్యాయవాదుల్ని కోరుతున్నా. ఓటు వేసే ముందు ఇలాంటి ఆలోచన కూడా చేయండి. చిన్న విషయాలు మరి మీరు ఆలోచన చేసి దానికి మాకు ఇబ్బంది, మరి నాకు లోకల్ కదా లేకపోతే ఇంకేదో అప్లికేషన్ కదా అని కనుక మన నిర్ణయం తీసుకుంటే తర్వాత మనం బ్లేమ్ చేసే పరిస్థితి, మరి ఇబ్బంది పడే పరిస్థితి కాకుండా మంచి ఆలోచన, మంచి నిర్ణయం. ఈ రోజున బార్ ఎలక్షన్ వచ్చింది కాబట్టి మరి చిత్తూరు బార్లు కూడా మరి మంచి నిర్ణయం తీసుకొని సోదర న్యాయవాదులు నన్ను కూడా మీ లోకల్ బార్ మెంబర్గా భావించి నేను క్యాండిడేట్ని కాబట్టి నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వని చెప్పి కూడా మీ అందరికీ కూడా నా సవినయంగా మనవి చేస్తున్నాను. నాకు అవకాశం ఇస్తే మటుకు ఈ యొక్క విషయాలు గౌరవం ఏమాత్రం తగ్గకుండా బార్ కౌన్సిల్ యొక్క ఇది జ్యుడిషియరీలో మరి జడ్జెస్ అయిన తర్వాత మనం ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేసాం, వాళ్ళు అతీతంగా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు కూడా జడ్జిలు అయ్యే ముందు బార్ కౌన్సిల్ మెంబర్లే, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. బార్ కౌన్సిల్ కనుక స్ట్రాంగ్గా ఎఫెక్టివ్గా ఉంటే దాని జ్యుడిషియరీ కూడా అధికారులు కూడా సరైన విధంగా ఆలోచన చేస్తారు. ఎప్పుడైతే బార్ కౌన్సిల్ మరి తగ్గిందో ఇక్కడ ఉండే వ్యక్తులు వాళ్ళ యొక్క ఆలోచన విధానం మారుతుంది.
కాబట్టి నేను ఆలోచించే బార్ కౌన్సిల్ స్ట్రాంగ్గా ఉండాలా, ఎఫెక్టివ్గా ఉండాలా. అటువంటి వ్యక్తులు బార్ కౌన్సిల్ మెంబర్లుగా ఉంటే డెఫినెట్గా ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని యాజ్ ఎ మెంబర్గా నాకు ఇవ్వని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తూ నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఓటు వేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చే మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.